నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,42,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా సాధికారతకు శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయం. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని 3 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని మంత్రి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 1,42,059 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ప్రజలకు అత్యవసర ఆరోగ్య సాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ముందుండి పనిచేస్తుందని, ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి తెనాలి వస్తున్న సందర్భంగా శనివారం నిర్వహిస్తున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్ పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి మండలం సంగంజాగర్లముడి వినాయకుని గుడి వద్ద నుండి అంగలగుదురు గ్రామం, సుల్తానాబాద్, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి, గంగానమ్మ గుడి, లక్ష్మీ డెలక్స్ రోడ్, రజక చెరువు నుండి గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా పాత సత్యనారాయణ టాకీస్ రోడ్ నుండి వహబ్ చౌక్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు నుండి బోస్ రోడ్డు మీదుగా టౌన్ చర్చి ప్రక్క నుండి ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు జరుగుతుందని, కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, వేమూరు శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు. కావున తెనాలి, వేమూరు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ కూటమి నేతలు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, మల్లవరపు విజయ్, మునిపల్లి దుర్గా, తవ్వా ప్రసాద్, పణిదపు దుర్గా, సులోచన, బుజ్జి, శ్యామ్, మహేష్, వెంకటేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకి మన అన్న ఆలపాటి రాజప్రసాద్ గారు గెలిచిన సందర్భంగా, అత్యధిక మెజార్టీతోటి గెలిచిన సందర్భంగా రేపు మనల్ని కలిసి ధన్యవాదాలు చెప్పటం కోసం ఆయన రేపు జాగర్లమూడి నుంచి ర్యాలీగా, అంటే ఆయన డైరెక్ట్గా వస్తారంటే మనమే, మన నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేము వచ్చి మిమ్మల్ని జాగర్లమూడి దాకా వచ్చి మేము రిసీవ్ చేసుకొని తీసుకొస్తామని చెప్పిన మీదట ఆయన జాగర్లమూడి 4 కల్లా వచ్చేస్తారు. 4 గంటలకల్లా మనమందరం కూడా చుట్టుపక్కల డివిజన్ మొత్తం ఏ నియోజకవర్గాలం కానివ్వండి, మనం కానివ్వండి, పులిపర మండలం, రోడ్ల మండలం, మన చుట్టుపక్కల అందరూ మీడియా, పేపర్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు హాజరయ్యి, పట్టభద్రులందరూ కూడా రాజాగారు కోటించిన ప్రతి ఒక్కళ్ళు, రాజాగారి కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలని రేపు ఖచ్చితంగా 4 గంటలకు అక్కడ ర్యాలీ బయలుదేరుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా సుల్తానాబాద్, అంగల్గుతురు, జాలమూడి వినాయకుడి గుడి దగ్గర నుంచి అక్కడి నుంచి బయలుదేరి అంగల్గుతురు, సుల్తానాబాద్, చెంచుపేట మీదుగా ఫ్లైఓవర్ దిగి అక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వంతెన మీదుగా గంగానంపేటలోకి ఎంటర్ అయ్యి గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని మన లెఫ్ట్ బార్కి, గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ బార్కు వెళ్ళి అక్కడి నుంచి లక్ష్మీ డీలక్స్ మీదుగా టర్న్ అయ్యి అక్కడి నుంచి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకొని రజక చెరువు దగ్గర నుంచి స్ట్రైట్గా గాంధీ చౌక్ దగ్గర నుంచి పెమ్మసాని థియేటర్ దగ్గర నుంచి మన చర్చి పక్కకుండా డైరెక్ట్గా ఎన్వీఆర్ కళ్యాణ మండపానికి ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాజాగారితో పాటు వేమూరి ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు గారు, వీరందరూ కూడా రేపు ర్యాలీలో పాల్గొంటారు.
మహిళా సాధికారతకు శారదా సర్వీస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా సాధికారతలో భాగంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పన కొరకు చేపట్టిన టైలరింగ్, ఎంబ్రాయిడరీ, శారీ పెయింటింగ్, కుకింగ్, ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ వంటి కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం బురిపాలెం రోడ్లోని D3 బిల్డింగ్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తెనాలి MRO గోపాలకృష్ణ, తెనాలి ఎంపీడీఓ దీప్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ శారద అధ్యక్షత వహించారు. స్వయం ఉపాధి కల్పన ద్వారా మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి మహిళ ఆ దిశగా ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు డాక్టర్ శారద అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆమె కొనియాడారు. ప్రసక్తి కోసమా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసమో తెలియదు కానీ మొత్తానికి అన్ని రకాల వస్తువులు ఇక్కడ తయారవుతుంది. పిండి వంటలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగు, టైలరింగు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క జాకెట్ కుట్టించాలంటే వేలల్లో ఉంటుంది. ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ నేను అనుకోదు వేలల్లో, కర్మ వేలలో ఉంది కదా. ఎంబ్రాయిడరీ 100లో ఏమి లైనింగ్ లేకుండా జాకెట్ కుడితే 100లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు స్వయంగా కుట్టుకోవచ్చు, ఇతరులకు కుట్టవచ్చు, మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు. మీ కుట్టు మిషన్లు కావాలన్నా కూడా ప్రభుత్వం తప్పనిసరిగా పంపిణీ చేస్తుంది. ఇవాళ పేపర్లో వచ్చి చూస్తారు కదా, మీరు అప్లికేషన్స్ పెట్టవచ్చు. ఇక్కడ నుంచి కూడా శారద గారు మీరు కూడా పెట్టించండి అందరితో. ఈరోజు శారద గారిని మిమ్మల్ని అభినందించడమే కాకుండా ఇక్కడ బురిపాలెం రోడ్లో ఈ స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు, క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే మహిళలను ప్రోత్సహించడం, వాళ్ళ సుశక్తిని, వాళ్ళ ధైర్యాన్ని చెప్పడం అన్నీ కూడా శారద గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా బాగా చేస్తున్నారు. అలాగే శారద గారి ప్రెస్ రిపోర్టర్స్ కూడా, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మంచి సహకారం ఉందండి తప్పనిసరి. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి అందరి సహకారం ఉంటుంది. అట్లానే ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఎన్సిడి క్యాంప్స్ అంటే హెల్త్ పరంగా షుగర్ క్యాంప్స్ పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లేడీస్ నేను చూసిన వాళ్ళు 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళే. మరి బురిపాలెం అనండి, చావల్ అనివ్వండి, కొల్లిపల్లి అవనివ్వండి, కొలకలూరు అవనివ్వండి, వాళ్ళే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. వాళ్ళకే పెద్ద ఆపరేషన్లు అని అవి వాళ్ళకే క్యాన్సర్స్ వచ్చాయి. నేను ఒక రీసెర్చ్ పేపర్ చేసినప్పుడు ఆ కేటగిరీలో చూస్తే వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు హై రిస్క్ గ్రూప్లో. మరి ఎందుకున్నారు వీళ్ళు అనేది నేను తెచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు అడిగితే ఒక రకమైన స్తబ్దత ఉండేది. అంటే లేచిన దగ్గర నుంచి వర్క్ చేయడం, పిల్లల్ని చేయడం, వీళ్ళకి ఫీజులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అమ్మ నువ్వు నాన్నని అడుగు అని వాళ్ళ పిల్లలు చెప్తారు. నాన్నని అడిగితే ఎక్కడ పొద్దున్నకి రాత్రి వచ్చాయన ఇప్పుడు నాకు ఇన్ని చెప్తున్నామని ఆయన ఇసుకుంటారు. ఆయన నోటిని చూసి ఇవి చెప్పాలి. అలాగే పిల్లల్ని, హస్బెండ్ని, అత్తమామల్ని బ్యాలెన్స్ చేయాలి. వీటన్నిటి మధ్య నలిగిపోయే స్త్రీ కనిపించింది. ఆ స్త్రీలో నేనే కనిపించాను, మన దేశమే కనిపించింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా అక్కాయ్ చెల్లాయ్ అని మాట్లాడుకోవడం మేము చిన్నప్పటి నుంచే చూసాం. వాళ్ళు చిన్న విషయానికి పెద్ద విషయానికి ఫోన్లు చేసుకొని చిన్న అవసరం వచ్చినా పరిగెత్తుకుంటా వచ్చేయడం వీళ్ళకి. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మా అమ్మాయికి రెండో ఇష్యూ కూడా తోడుగా ఉండి ఆడపిల్లే ఉండాలని కోరుకున్నా. నాకెవరు ఇంకా తర్వాత చెవులోకి ఎక్కల అనుకున్నట్టుగానే దేవుడు మరి ఎక్కడ విన్నాడేమో మా ఘోష లేకపోతే మా ప్రేయర్. నిజంగానే నాకు రెండోసారి కూడా మా ఆడపిల్ల పుట్టింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైనా మీ సొంతంగా సంపాదించుకున్న రోజు మాత్రమే మీకు ఆ ఇది ఉంటుంది. అంతే తప్ప డిపెండెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆధారపడి ఉండడం అనేది ఎప్పటికీ రైట్ కాదు. నా పిల్లలకైతే వాళ్ళు బాగా చదువుకొని వీరందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. మేడం చేస్తున్న దీనికి చాలా సపోర్టివ్గా ఉంది. ఇక్కడితో ఆగిపోకుండా ఇందాక మేడం ఒక మాట చెప్పారు, చిన్న బిజినెస్ నుంచి మొదలు పెట్టుకొని చాలా ఉన్నతంగా బట్టలు కుట్టుకుంటా ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్సే. ఫుడ్ ఐటమ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ ఇవన్నీ వీళ్ళు తయారు చేసినవి అని చెప్పారు. ఇవన్నీ కూడాను మనం ప్రదర్శించి ఒక చోట పెట్టకపోతే దానికి విలువ ఉండదు. మన స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉంటాయి. సోషల్ మీడియా మనకు బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దయచేసి మీరందరూ కూడా మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాటన్నింటినీ కూడా బయటికి డిస్ప్లే చేసినట్టయితే మనకు ప్రాఫిట్స్ అనేవి, లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి.
మరి అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మేబీ నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మేబీ తెలియవచ్చు, ఇలాగ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ ప్రోడక్ట్స్ ఇక్కడితో ఆగిపోకూడదు. మీరు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక వేదిక అయ్యింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. పట్టణంలో పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ శుక్రవారం తమ బ్రాంచ్ నందు ఖాతాదారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రం అంతటా బ్రాంచీలను ప్రారంభిస్తున్నట్లు ఎల్లారావు తెలిపారు. అందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో సంస్థ బ్రాంచీలను ప్రారంభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు గ్రూప్ లోన్స్ ఇస్తున్నామని, తద్వారా మహిళా సాధికారతకు సంస్థ దోహదపడుతుందని సంస్థ ట్రెజరర్ జ్యోత్స్న తెలిపారు. సంస్థ అధికారి ఆలమండ రామ్కి మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధి ధ్యేయంగా సంస్థ పనిచేస్తుందన్నారు. సంస్థ జోనల్ మేనేజర్ గోర్లే పరశురాం మాట్లాడుతూ ఖాతాదారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే తెలియచేయాలని, దానికి వెంటనే సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ గంగవరపు ఆనంద శర్మ, తెనాలి శశి డెలిషియస్ అధినేత ఉప్పల వరదరాజులు, పలువురు ఖాతాదారులు, సంస్థ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సి శివప్రసాదరావు, బ్రాంచ్ సిబ్బంది పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము 2013లో ఈ సంస్థను ప్రారంభించాం. మొదటి సంవత్సరంలో మాకు సుమారుగా 65 లక్షల రూపాయలు డిపాజిట్లుగా వచ్చినాయి. అప్పటి నుండి మా కస్టమర్లు, మా కస్టమర్లు ఉన్న అందరూ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల ఈ రోజున మేము సుమారుగా 160 కోట్ల రూపాయల డిపాజిట్లతోనూ 124 కోట్ల రూపాయల అడ్వాన్సెస్తోనూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా సభ్యులు మా యందు ఉంచిన నమ్మకం వల్ల మాత్రమే ఇది జరిగింది. మేము కూడా అత్యధికంగా 11.5% డిపాజిట్ల మీద ఇస్తున్నాము. ఇంకా లాంగర్ పీరియడ్ అంటే సుమారుగా 12% వడ్డీ ఇస్తున్నాం. దీన్ని మేము సెక్యూర్డ్ లెండింగ్ చేస్తున్నాం. అంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని తనఖా పెట్టుకొని మాత్రమే మేము అప్పులు ఇస్తున్నాం. పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ మరి ఈ సంస్థ తెనాల్లో స్థాపించి అనంత కాలంలోనే మరి గర్వించదగ్గ స్థాయిలో తెనాలి పట్టణ ప్రజలందరి దగ్గర డిపాజిట్ తీసుకోవడం కానీ, అలానే ఆ డిపాజిట్స్ని మళ్ళీ తెనాలిలో ఉన్నటువంటి ప్రజలకే డోక్రా ద్వారా కానివ్వండి, ఆ డబ్బు అవసరమైనటువంటి పార్టీలకి చక్కగా మళ్ళీ లోన్లు ఇస్తూ గుడ్ సర్వీస్. బ్యాంక్ అంటే వ్యాపారమే, అదేదో ఎట్లాగో ఇది కూడా వ్యాపారమే. డిపాజిట్ రావాలి, ఆ డిపాజిట్లు వడ్డీకి ఇవ్వాలి, మరి దాని ద్వారానే ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళు ఏంటంటే మరి సార్ ఇందా చెప్పారు చైర్మన్ గారు, ఈ డబ్బుని మేము వేరేగా మార్చకుండా కేవలం బ్యాంకు ద్వారా బ్యాంకుకి అవసరమైనటువంటి కస్టమర్లకి లోన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు చిన్న విరామం.